నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజం. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఏదైతే గత సంవత్సరం అంటే 2024లో మంత్రుల ముఖాముఖి ప్రోగ్రాం నిర్వహించారు. మళ్ళీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. సో మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్లో నిర్వహిస్తున్న తరుణంలో మనతో పాటు తెలంగాణ తాజా అంశాల గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రాశోభన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంద్రాశోభన్ గారు, ఇవాళ కవిత ధర్నా మా అయ్యకు ఎట్లా నోటీస్ ఇస్తారని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు కాళేశ్వరం అవ్వడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? మీ నాయనే. మరి అలాంటప్పుడు మీ నాయనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? ఇవాళ ముఖ్యమంత్రిగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కింద ఉన్నటువంటి అధికారులతో సహా అన్ని ఎంక్వైరీ అయిపోయింది. నెక్స్ట్ ఆయన పాత్ర, ఇరిగేషన్ మంత్రి పాత్ర, అలాగే ఫినాన్స్ మినిస్టర్ పాత్ర, ఈ ముగ్గురు ఆనాడు పనిచేసినారు. కానీ ఏ సందర్భంలో ఏ విధంగా మీరు ఈ లైన్ తీసుకున్నారు, అసలు ఏంటి మీ పాలిటిక్స్, మీరు చేసినటువంటిదని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఇవన్నీ జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో అల్టిమేట్గా కవిత జాగృతి ద్వారా ప్రొటెస్ట్ చేస్తున్నానంటే జాగృతికి ఏం సంబంధం అని అడుగుతున్నానని. జాగృతి అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఆల్వేస్ వర్క్ ఫర్ ద పబ్లిక్. సో అలాంటిది వదిలేసి ప్రభుత్వ పరంగా కొన్ని ఇచ్చినప్పుడు అది కూడా పబ్లిక్లో పనిచేయడానికే పనికొస్తుంది. కానీ ఒక వ్యక్తిగా కేసీఆర్ గారి కోసం ఆమె ఎజెండా తీసుకొని జాగృతిని వాడుకుంటుందంటే ఆమె రాజకీయ స్వార్థం కోసమే, ఆమె ఉనికి కోసమే, వాళ్ళ అన్న పాత్రలో పోషించడం కోసమే ఆమె పనిచేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఇక్కడ ఏదో ఉన్నది ప్రజల కోసం ఏదో పనిచేయాలని ఆలోచన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసే రైట్ ఆమెకు లేదు. ఎందుకంటే ధర్నా చౌక్ ఎత్తేస్తున్నాడు మీ నాయన మాట్లాడినాడు, ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి నీకు ఆ ధర్నా చౌక్లో కూర్చునే రైట్ ఎక్కడదని అడుగుతున్నాం మేము. ఆమె అక్కడ పోస్టర్లు వెలిసినాయి, ఏమంటారు హరిత ప్రదాత హరిత ఏదో రాసింది అక్కడ. సో ఎక్కడ హరితం చేస్తున్నారు చెప్పండి? మీరు నాటిన కోటి మొక్కలు ఏమైనా ఉన్నాయా? డబ్బులను వృధా చేసి ఎక్కడికక్కడ స్వార్థ రాజకీయం కోసం తెరలేపినటువంటి మీకు ఇవాళ మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. లిటరల్గా ప్యూర్లీ కేవలం ఆమె యొక్క రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే ఈ పోరాటాలని చెప్పాల్సిన అవసరం. విచారణకు హాజరవ్వను, నాకు డేట్ ఇవ్వండి, 11వ తారీఖు వస్తా అన్నట్టు కూడా కేసీఆర్ చెప్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ చెల్లెస్ పంచాయతీ దింపే పనిలో తండ్రి ఉన్నాడు. సో ఈలోపు ఆ పంచాయతీ ఇంకా తేలలేదు కాబట్టి అసలు యాక్చువల్లీ నేను డల్లాస్ పోయే ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుంటావు కనొక దశలో. బట్ ఆ సందర్భంలో నువ్వు ఓరాబాయ్ నేను తెలుస్తా నేను చెప్పినట్టుంది. ఆ పంచాయతీ దిగ ముందుకే మళ్ళీ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని దాన్ని పోస్ట్పోన్ చేశారు అంతే తప్ప దీంట్లో కాళేశ్వరం ఏ రోజైనా అటెండ్ కావాల్సిందే, ఆయన చేసినవి చెప్పాల్సిందే, నడపాల్సిందే. కేవలం ప్యూర్ పొలిటికల్ డ్రామా కుటుంబం మాత్రమే ఇవాళ అన్ని డ్రామాలు చేస్తుంది. కేటీఆర్ డల్లాస్లో మాట్లాడుతున్నారు ఏంటంటే కేవలం 3 సంవత్సరాలు అందరి పేర్లు రాసుకున్నాను, అందరినీ గుర్తుపెట్టుకుంటా, 3 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చేది మేమే అన్నట్టు మాట్లాడుతున్నారు. 3 సంవత్సరాలు కాదు, మీరు ఇంకో 10 సంవత్సరాలనే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు అంత విధ్వంసం చేశారు. ప్రతి వర్గాన్ని ప్రతి విషయంలో కూడా ఇవాళ ఆ విధంగా మీరు మోసం చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన విధ్వంసాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్యూర్లీ దానిని మినిమైజ్ చేస్తూ ఈ ప్రజలకి బెస్ట్ ఏం చేయాలన్న దానికి మూవ్ ఆన్ అవుతున్నారు. కాబట్టి ప్రతి అంశాన్ని అప్పుడే అయిపోయింది, ఏమంటారు రాత్రి కళ్ళగన్నం పొద్దున్నే అధికారంలోకి వచ్చినట్టు కాదు కదా రాజకీయం అంటే. కాబట్టి మీరు 10 సంవత్సరాలు చేసిన విధ్వంసం ఇంకా నుంచి తేరుకోలే ప్రజలు. కాబట్టి అలాంటప్పుడు అంత తొందరగా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఏదైనా చేయలేకపోతే కదా అప్పుడు మీ గురించి ప్రజలు ఆలోచించేది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే పనిలో కాంగ్రెస్ పార్టీ మూవ్ అవుతున్నది. సబ్బండ జాతుల కోసం, సబ్బండ వర్గాల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తుంది. ఓకే, అంటే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకత మూట కట్టుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పదే చెప్తున్న పరిస్థితి. రైతు బంధు ఇవ్వడంలో కానీ, జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో కానీ, ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ. ఇప్పుడు మీరు అధికారంలో ఉండి 10 సంవత్సరాల్లో మీరు 1,40,000 ఉద్యోగాలు మీరు చేసినట్టు చెప్పినారు. ఇవాళ మేము వచ్చినటువంటి జస్ట్ 20 మంత్స్లోనే దాదాపు 60,000 ఉద్యోగాలు మేము రిక్రూట్ చేసినాం. ఒక హెల్త్ డిపార్ట్మెంట్లోనే 10,000 నర్సులను రిక్రూట్ చేసి ఇచ్చినాం. ఇవాళ మీరు ఆనాడు ఉద్యోగాలు ఉండి చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కారుణ్య నియామకాల ద్వారా ఈ ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్లలో నియామకాలు చేపట్టింది. దాన్ని మొన్న 3 రోజుల క్రితమే GHMCలో ఆనాడు నేను పోరాటం చేస్తే వచ్చిన దానికి 1,575 మంది కారుణ్య నియామకాలు GHMCలో చేపట్టింది. సో ఇంకా మీరు ఏ విధంగా మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది?
మీరు ఆ లైన్ ఏ రకంగా మీరు ఇవ్వగలుగుతారో అని అడుగుతున్నాను. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకన్నా బెటర్ నిరుద్యోగ యువత విషయంలో కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ, సబ్బండ వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ విషయంలో ఇవాళ అందరికన్నా మేము ముందుండి బెటర్ పనిచేస్తున్నాం అన్నది వాస్తవం. అలాగే ఇండ్లు కూడా ప్రతి దగ్గర ఇవ్వాలన్నటువంటి దానికి కూడా మా ప్రభుత్వం సీరియస్గా నిర్ణయాలు తీసుకొని నిన్న గృహప్రవేశాలు కూడా చేస్తున్నారు. మహబూబ్నగర్ నిన్న గృహప్రవేశాలు కూడా జరిగిన ఇందిరమ్మ ఇండ్లవి. మిగతా వాటికి కూడా అందరూ కూడా కమిషన్ తీసుకున్నట్టుగా 30,000 50,000 గ్రామాల్లో ఇప్పుడు కమిషన్ ఏదైనా తీసుకొని అక్కడెక్కడైనా పొరపాట్లు ఎవరైనా ఏమైనా చేస్తుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వం వాటి పట్ల, ఎందుకంటే సముద్రం ఉన్నటువంటి దాంట్లో మనము 100% నీట్గా ఉందని ఎక్కడ మాట్లాడనుకోండి, ఎక్కడో దగ్గర చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అంత మాత్రం మొత్తం తప్పని చెప్పడానికి లేదు కదా. తప్పు జరిగిందని మీ దృష్టికి వస్తే అది తీసుకురండి. తప్పకుండా చేసిన వాడే కూడా 100% ప్రభుత్వం తరపు నుంచి దానిని ఏం చేయాలనే దానికి యాక్షన్ తీసుకుంటారు. కేబినెట్ విస్తరణ పూర్తిసార్లు ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అది అధిష్టానం చేతిలో ఉన్నటువంటి అది మా పరిధిలోని అంశం కాబట్టి త్వరలోనే జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ దానికి కసరత్తు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ అవుతుంది. సర్పంచ్ ఎన్నికలు, వచ్చే మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ ఏమో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్నట్టు మాట్లాడుతారు. మున్సిపాలిటీ అయి ఉండొచ్చు, అది గ్రామ పంచాయతీ అయి ఉండొచ్చు, వచ్చే ఎన్నికలు లోకల్ బాడీ ఏదైనప్పటికీ కూడా 100% కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోగలుగుతుంది. ఆ నమ్మకం మాకుంది. ప్రజలకి మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు 100% పనిచేస్తాయి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.